ఇదే తెలుగుదేశం పార్టీ చేయగలుగుతానా అని అడుగుతా ఉన్నా. లటక్కన లాక్కొని 2 సీట్లు ఇచ్చారు మీరు. అప్పుడు దాకా ఉన్న ఒక వ్యక్తిని తీసేసి కూడా అంత నష్టమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి భరించారు కదా. జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఒక వ్యక్తి నేను పార్టీలోంచి వెళ్ళిపోతాను వాళ్ళకి టికెట్ ఇంకొకరికి ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం అనేవాళ్ళు కాదు కదా. అయినప్పటికీ ఒక పేద మైనారిటీకి ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఓటమి గెలుపు తర్వాత సంగతి అబ్బా. గెలుస్తాం ఓడిపోతాం రాజకీయాలలో ఒక చక్రం. అందరం ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు, 5 సంవత్సరాలు మేము ఉంటాం, మళ్ళీ 5 సంవత్సరాలు వస్తాం, అది పక్కన పెట్టు. కానీ ఒక అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఓడిపోతాడని తెలిసినప్పటికీ అందరు చెప్తున్నప్పటికీ ఒకరికి అవకాశాలు కల్పించాడు చూడు, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్తా ఉన్నా. ఇంకేమైనా ఉందబ్బా? అది మా రవెన్నకి పాపం మీ పార్టీలో నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారబ్బా. వాళ్ళని పాపం కొమ్ముగాయి అని చెప్తున్నా. కోట్లు ఖర్చు పెట్టుకొని బీసీలు నష్టపోయినారు. వాళ్ళకి ఏదైనా మంచి చేసేది ఉందా లేకపోతే మళ్ళీ ఇంకేదైనా ఉంది? వాళ్ళ అంతర్గతం వాళ్ళు చూసుకోవాలా. ఈసారి జిల్లాలో ఏదైనా మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఇచ్చేది ఉందా, ఒక ఎంపీ ఇచ్చేది ఉందా? అది కూడా లేదా. అది వాళ్ళు చూసుకోవాలా, మమ్మల్ని ప్రశ్నించకుండా. అయినప్పటికీ వాళ్ళ అంతర్గత విషయం మేము మాట్లాడదలుచుకోవట్లేదు. నన్ను అన్నాడు కాబట్టి నేను ఆయనకి సమాధానం చెప్తున్నా గౌరవంగా. కానీ అన్న చెప్పినట్టు నేను మీ 17 ఇయర్స్ ముఖ్యమంత్రిలో మా 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ పత్రికల ద్వారా నేను చెప్తున్నా. ఆయనే సవాల్ విసిరాడు, ఛాలెంజ్ విసిరింది ఆయనే. ఎక్కడ పెట్టినా నేను ఏ టైం అయినా నేను సిద్ధంగా ఉన్నా.